వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా జరుపుకోండి. నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం జూపాడు బంగ్లా మండల కేంద్రమైన పోలీస్ స్టేషన్లో బుధవారం నాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలోని నాయకులను, నిమజ్జన కమిటీ సభ్యులను సమావేశపరిచి వినాయక నిమజ్జన పండుగ కార్యక్రమాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన కోరారు. వినాయక నిమజ్జనాలు, వినాయక మండపాల దగ్గర మందు తాగి స్త్రీలను, భక్తులను అసభ్యకరంగా ప్రవర్తించినా ఉపేక్షించేది లేదని కేసులు నమోదు చేసి రిమాండ్ చేస్తామన్నారు. పండుగను ప్రశాంతంగా జరుపుకొని మాకు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జూపాడు బంగ్లా ఎస్ఐ లక్ష్మీనారాయణ, తుడిచెర్ల నాగేంద్ర గౌడ్, తాటిపాడు కృష్ణారెడ్డి, నాగుల శంకర్, కడియం సంపత్ కుమార్, పారమంచాల తెలుగు రమణ, బంతిపూల బాబు, పీస్ఫుల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రిపోర్టర్ అహ్మద్. దిగుతారు. ఓకే సార్. బాగానే ఉందేనా? మీరు చెరువు వినండి, తెలవండి, ఇది అర్థం కాని విషయము. మనం చెరువుకే మనం దానికి అనుకుంటాము, కానీ తీరా బయలుదేరినాక రస్తా ఉండదు దానికి. కాబట్టి అది చెరువుకా లేదంటే ఎస్ఆర్బీసీకా కేసుకున్నాక చూసుకొని యాడ్ నుంచి వేస్తే సేఫ్టీ అని చూసుకొని యాడ్ నుంచి వేస్తే మునుగుతుంది అని చూసుకొని రస్తాన్ని చూసుకోరండి. సడన్గా పోయి అవును కదా చెరువు కదా పోతా ఉంది అనుకుంటాం కదా, ఇది లేకుండా మనకు తెలియదే అనుకో లాస్ట్ అనిపిస్తుంది మన మీకు. కంప చెట్లు అట్టే ఉంటాయి, పోలేని పరిస్థితి లేదు. దాని వచ్చి అడ్డం తెగిపోయి ఉంటుంది, ఆడిపోయినాక నీకు రాలేదు, ముందుకు పోలేదు అంటే ముందుకు చూసుకోండి పోయేసి. అర్థమైందా చూడాను? థ్యాంక్ యూ. శ్రీరారు చెప్పినట్ల మనం 3వ తేదీ చేసుకున్నాం అనుకో, 5వ తేదీకి నందికొట్కూరు పోతాం. 3వ తేదీ కూడా నందికొట్కూరు వాళ్ళు 2 మన దగ్గరకు వస్తారు, మేము వెళ్ళి ఆడిపోతాం. 7వ తేదీ వెలుగోడు పోవాలా, అందరూ పోయి వెలుగోడు ఛాన్స్ తర్వాత అట్లా ప్రతిదీ ఉంటుంది అన్నమాట. ఇంకో విషయం మర్చిపోయినానబ్బా, ఏమనుకోకండి. ఈ నిమజ్జన సమయంలో కోడిగుడ్లు, పేడ, బురద ఇలాంటి వాటిని వాడకండి. అన్నం వాడండి, ఏమి అందరికి వాడుకోండి, మా ప్రాబ్లం. కానీ ఈ కోడిగుడ్లు, పేడ, బురద, మట్టి ఇలాంటి వాటిని మాత్రము అవాయిడ్ చేయండి దయచేసి. అవునా కదా? ప్రత్యేకంగా మహిళలు ఉన్న సమయానికి మహిళల మీద ఎటువంటి చేయకండి. అటువంటిదా వాళ్ళు వేసుకుని చేసుకోండిలే, కానీ మహిళలు ఈ ప్రత్యేకంగా ఈ కోడిగుడ్లు గుర్తుపెట్టుకోండి. అదేందో ఆ టైంకి కోడిగుడ్లు చాలా కోడిగుడ్లు ఇంట్లోనే అయిపోతాయి. కాబట్టి ఆ రోజుకి కిరాణా మంగళూరులో కోడిగుడ్లు పని చేయాల, నో సేల్స్. అది విచిత్రం చేస్తారా పని, నిజమే కదా? అన్నింటిలో కిరాణం షాపుల్లో బంగ్లా కానీ కొట్కూరు కానీ ఊర్లలో కానీ కోడిగుడ్లు 6 నిమజ్జన రోజు ముందు రోజు నుంచి అది మాత్రం నో సేల్స్. దాన్ని లాక్ చేయొచ్చు. కోడిగుడ్లు వేస్తే ఇకానే ఉంటుంది, వాసన గేసి నాకు ఎంత కూడా ఉంటుంది. అది వేస్తారు ఎలా ఊర్లలో అట్లా, మళ్ళీ బురద చేస్తారు. చేసుకోండి యూనిఫామ్గా కానీ నో ప్రాబ్లం. అంటే చేస్తారు హైదరాబాద్లో కాబట్టి మన అన్నింటి అమ్ముతారు కదా, ఎంత చేయండి కానీ కోరుకోవడం అని చేస్తుంది. అంటే రక్షణ చేసినప్పుడు చేస్తుంది, శాంతియుతంగా అయిపోవాలి. అవుతుంది, నాకు అనుమానం లేదు. ఇప్పుడు మీరున్న డిస్ప్లే బట్టి నాకు అయిపోతుంది, బాగా అవుతుందని చెప్పి ఇంతవరకు కానీ ఇద్దరికి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు.